ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోల్కతాకు వెళ్లనున్నారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు ఏపీ సీఎం. ఇక మధ్యాహ్నం 1:45 కోల్కతా నుంచి తిరుగు ప్రయాణం కాబోతున్నారు. మధ్యాహ్నం 3:45 బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న సీఎం అనంతరం జూబ్లీ హిల్స్ నివాసానికి వెళ్లబోతున్నారు. రైట్, సీఎం పూర్తి షెడ్యూల్ సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. గణేష్, ఈ రోజు బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అంటే ఇటీవల పశ్చిమ బెంగాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని అందుకోవడం జరిగింది. వాళ్ళ అట్టహాసంగా ఈ కలకత్తాలో ఉన్నటువంటి బి గ్రేడ్ పరేడ్ గ్రౌండ్ లో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని బీజేపీ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలువురు ముఖ్యమంత్రులు, బీజేపీ నాయకులు హాజరు కాబోతున్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లబోతున్నారు. ఇప్పటికే ఉండవల్లి నివాసం నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరారు. ఉదయం 7:40 విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కోల్కతాకు పయనమవడం జరుగుతుంది. ఉదయం 9:20 కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 11:30 నుంచి జరగబోయేటువంటి ఈ పరేడ్ గ్రౌండ్ లో, ఏవైతే బి గ్రేడ్ పరేడ్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. గంట పాటు ఈ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ గంట తర్వాత ఆయనకి ఏవైతే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఈ సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు అభివాదం చెప్పడం, ఆ తర్వాత బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను పాటామంతి తర్వాత ఆయన తిరిగి మళ్ళీ హైదరాబాద్ పయనం అవుతారు. మధ్యాహ్నం 1:45 కోల్కతా నుండి హైదరాబాద్ రావడం జరుగుతుంది. మధ్యాహ్నం 3:45 హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం చేరుకుని జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి నివాసానికి వెళ్లడం జరుగుతుంది. అయితే బీజేపీ నాయకుల ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.